వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిని భ్రష్టు పట్టించారని వైసీపీ పెద్దలు తిరుపతిని కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూశారని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన ఇన్ఛార్జి జిలాని విమర్శించారు. పాలు, పెరుగు, వెన్న లేకుండా నెయ్యి ఎలా వచ్చిందో వైసీపీ పెద్దలు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిపి వైసీపీ నేతలు చేయరాని తప్పు చేశారని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వారిని ఎవరిని వదలడని, తిరుమల లడ్డులో కల్తీ చేసి వైసీపీ పెద్దలు క్షమించరాని నేరం చేశారని జనసేన ఇన్ఛార్జి జిలాని ఆరోపించారు. తిరుపతి కేంద్రంలో వాళ్ళు సొంతగా వైసీపీ ప్రభుత్వం సొంతగా వాళ్ళ లిమిటెడ్ ఫరం లాగా గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మరి లిమిటెడ్ ఫరం లాగా దాన్ని ఉపయోగించుకున్న అనేక మంది అక్రమంగా వందల కోట్లు సంపాదించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వెలుగులోకి తీసి సిట్టు దర్యాప్తు అన్నీ జరిపి నిజమైన నిర్ధారణ తేల్చారు. బాధ్యులైన వారందరికీ కఠిన చర్య ఇవ్వాలని మా జనసేన ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. గత కొన్ని రోజులుగా మనం తిరుపతి ప్రసాదం లడ్డు విషయంలో యావత్ భారతదేశం అంతా ఉలిక్కిపడేలా మనం కల్తీ ప్రసాదం వార్త విని ఉన్నాం. దాన్ని జనసేన పార్టీ పూర్తిగా లోతుగా పోయి ఆరాధిస్తే అసలు నెయ్యిలో నెయ్యే లేదు, అంతా కల్తీ. ఆవు లేదు, పాలు లేవు, గేదెలు లేవు, ఏమీ లేకుండా ఒక బినామీ సంస్థకిచ్చి నెయ్యి సరఫరా చేసి అంత 60 లక్షల లీటర్లు కల్తీతో మరి లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ఈ విషయం యావత్ భారతదేశం ప్రజలందరూ మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీడియా ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం, గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డూలు, మనం ఏదైతే తిరుమల అంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎవరైనా సరే మనకి తిరుమల తిరుపతి వెళ్ళి లడ్డు తీసుకొని వస్తే ఆ లడ్డు మన ఇంటికి ప్రసాదంగా ఇస్తే వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చినంత పవిత్రంగా భావిస్తాం మనం. అలాంటి లడ్డులో ఈ వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేయటం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పర్యటనలో భాగంగా పలుమార్లు తిరుపతి వెళ్ళటం జరిగింది. అక్కడ భక్తులు లడ్డులో కొంచెం తేడా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీ ఇచ్చిన నివేదిక ఆధారపరంగా ఈ లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ని ఆదేశించారు. ఏమని? లడ్డులో కల్తీ జరిగిందా, లడ్డు తయారీలో కల్తీ జరిగిందా, జరగలేదా